మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మేందర్ రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిది. గురుగారు, ఈ ఫిబ్రవరి మాసంలో విశేషంగా మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందంట. దీని ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఇదే మాసంలో శివరాత్రి కూడా వస్తుంది, పర్వదినం. ఓవరాల్ గా చూసుకుంటే మరి మీనరాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? మీనరాశి వాళ్ళకు 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో జన్మలో శని ఉన్నాడు. అది ఒక్కటి తప్పితే మీదంతా బాగుంది. జన్మ శని మాత్రం అంత మంచిది కాదు, కంఫర్ట్ కాదు. మీదంతా ఎలా బాగుందంటే మంచి నిద్ర సౌఖ్యము. మామూలుగా రాహు 12వ ఇంట్లో ఉన్నాడు. 12వ ఇంటికి శుక్రుడు కూడా వస్తున్నాడు. శుక్రుడు 12వ ఇంట్లోకి. శుక్రుడు రాహు 12వ ఇంట్లో మంచిదే. నేను ఇంతకుముందు ఎన్నో వీడియోలో చెప్పాను. అంటే మామూలుగా ఉష్టాన్న భోజనము, స్త్రీ శయ్యా సౌఖ్యము, అంటే బెడ్రూమ్ కాబట్టి మంచి భార్య లభించడము, ఇష్టపడిన అమ్మాయిని వివాహం చేసుకోవడము, తద్వారా మంచి సంతోషాన్ని పొందడము, ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే 12వ స్థానంలో రాహు శుక్రుడు కలవడము, 11వ స్థానంలో పంచగ్రహ కూటమి, లాభస్థానంలో 5 గ్రహాలు. ఇంక వీళ్ళకి అద్భుతం. లాభంలో 5 గ్రహాలు, దాని స్థానం పేరు లాభము, అది ఆడ 5 గ్రహాలు. మళ్ళీ 12వ స్థానం గురువు చూస్తాడు. 12వ స్థానం 3 గ్రహాలు. ఇంకేం కావాలి వీళ్ళకు? ఇప్పుడు ఏ ల్యాన్సన్ మీద భయపడాల్సిన అవసరమే లేదు. అంటే ఆ శని జన్మలో ఉన్నాడు కాబట్టి కాస్త అనారోగ్యముగా ఉన్నట్లు, లేజీగా ఉన్నట్లు, తొందరగా లేయలేకపోవడము, 7 కూడా 5 గంటలుగా వీళ్ళకి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే 12వ స్థానంలో రాహు శుక్రున్నారు కదా, వీళ్ళు బెడ్రూమ్కి అతకపోతారు. పడుకొని ఏముందామనిపిస్తుంది, పడుకొని ఆలోచించుకుందాం అనిపిస్తుంది. అంటే టిఫిన్ చేసే టైంకి నిద్రలేసే పనులు తోముతూ ఉంటారు చూడండి. ఈ 12వ ఇంట్లో రాహు శుక్రుడు వల్లే. అంటే ఎక్కువగా బెడ్ కంఫర్ట్ అనేది వీళ్ళకి చాలా గమ్ముని మా నిద్రపోతుంటే చాలా హ్యాపీగా ఉంటుందని ఇది. కాబట్టి ఇక్కడ 4వ ఇంట్లో గురువు 12వ స్థానం చూస్తున్నాడు, 3 గ్రహాలు చూస్తున్నాయి. 11వ స్థానంలో 5 గ్రహాలు. ఇంకేముంది? 6వ ఇంట్లో కేతు దిగ్బలం బాగానే ఉంది. జన్మశని ఒకటే వీళ్ళకు తాకడంటే ఇబ్బంది. కాబట్టి ఏలినాటి శని ప్రభావము 100% ఉంది. కానీ ఈ శనిని చూస్తున్న గ్రహం ఏది లేదు. ఈ శనిని నియంత్రించుకుంటే శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి. శివాలయానికి ఎక్కువ వెళ్ళకపోతే ఏలినాటి శని పనిచేయదు. సింపుల్. ఏలినాటి శని ఎవరు ఉందో వాళ్ళు శివాలయానికి ఫిక్స్ అయిపోవాలి. ఎక్కువగా వీళ్ళకు ఆటంకాలు ఉంటాయి కదా, కాబట్టి ఆటంకాలను తొలగుతూ ఉంటాయి. ఇంకంతమించి ఏం కావాలి? సొల్యూషన్ దొరికిపోయింది. ఇంకా శనికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు, శని సేవకు బాగా కంట్రోల్ అవుతాడు. చెప్పులు కుట్టే వాళ్ళకు ఆలయాలకు చీపుర్లు ఇవ్వడము, హాస్పిటల్స్కి ఫ్లోర్ క్లీన్స్ ఇవ్వడము, కాకి అన్నం పెట్టడము, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడము, ఇవన్నీ ముసలి వాళ్ళకి ఏదన్నా చెప్పులు తీసివ్వడము. ముసలి వాళ్ళకంటే తల్లి, తండ్రి, పెద్దనాన్న, పెద్దమ్మ, చిన్నాన్న, పిన్నమ్మ, మేనత్త, మేనమామ, గురువులు, గురు సమానులు, వీళ్ళందరికీ 60 సంవత్సరాలు పైబడి కాళ్ళు నొప్పులు ఉంటాయి. శనేశ్వరు అంటే కాళ్ళు కదా, వాళ్ళకి చక్కగా మెత్తగా చెప్పులేసి ఓ స్వీట్ ముక్క నోట్లో పెడితే సంతోషపడిపోతారు. మావాడు, మా అన్న కొడుకు నాకు మా అత్తను గుర్తుపెట్టుకుని ఎదుక్కున్న చెప్పులు వేసిపోయాడు, మా కొడుకులు తీసింది మా అన్న కొడుకు తీర్చాడు, వాళ్ళ మేనత్తగారు ఆనందపడిపోతుంది. అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో శని ప్రభావం ఎక్కువ ఉంటుంది. అప్పుడు వాళ్ళ కంట్లో ఒక రెటీనా వస్తుంది. వాళ్ళ రెటీనా ఒక స్పెషల్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. వాళ్ళకు కూడా తెలియదు విషయం. ఆ ఆశీర్వాదం తీసుకుని ఇక్కడ పడుతుంది, వాళ్ళ బిడ్డ ఆశీర్వదించింది. అది శని గ్రహ తాకని లేపేస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ చెప్పులు తీసి ఎన్ని కోట్లు అయిపోతుంది. చక్కగా వాళ్ళకి ఇష్టమైనటువంటి తిండి, వాళ్ళకి పలాంటి ఇష్టం కనుక్కొని దాన్నే వాళ్ళకి తినిపిస్తే ఎట్టుంటుంది. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఈ శని ఏలినాటి శని అసలు పనిచేయదు. శివాలయానికి వెళ్తా ఉంటే ఏలినాటి శని పనిచేయదు. మనకున్న వ్యతిరేకత ఏదైనా ఉండొచ్చు, ఏలినాటి శని ఉండొచ్చు, దాన్ని మించిన శని ఉండొచ్చు. ఆ శివలింగం లాక్కునేస్తుంది. శివుడికి కాళ్ళకొట్ట విషయమే పాయసంలాగా తాగేశాడు ఆయన. మన కష్టం ఆడికి లెక్క ఊదవతలు పడేస్తాడు. కాబట్టి ఏలినాటి శని ఉన్నప్పుడు విపరీతంగా భయపడాల్సిన అవసరం లేదు. కాలభైరవారాధన, శివారాధన, మృత్యుంజయ మంత్రము, కాలభైరవాష్టకము, మనం అనుకున్న వాటి పెద్దవాళ్ళు వాళ్ళకి పాదసేవ, వాళ్ళకి మోకాలు నొప్పులు ఉంటాయి, మంచి పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్, దీన్ని పూసుకో, అయిపోతే నాకు ఫోన్ చేయించు నేను తెచ్చిస్తాను చెప్పాలి. అది పూసుకొని రిలాక్స్ అవుతారు. బాగుంది మా వాడు తెచ్చిచ్చాడు. ముసలి వాళ్ళు సంతోషపడితే శనేశ్వరుడు అనుకూలమైపోతాడు. శని కర్మకారకుడు. మీనరాశి శ్మశానాన్ని సూచిస్తుంది. శ్మశానంలో పనిచేసే కార్మికులకు ఏదైనా హెల్ప్ చేయొచ్చు.
ఎంత 5 మంది ఉంటే మంచి ఫుల్ భోజనం 5 ప్యాకెట్లు తీసిపోయి తినండి, అయ్యో మిగిలిపోతుంది రాత్రి పెట్టుకొని తినండి జమ్మని, దండాలయ్య అంటారు. వాళ్ళు కర్మ, చివరి కర్మ, అంత్యక్రియలు వాళ్ళ చేసేది, అంత్యరాశిది. వాళ్ళకి ఫుడ్ తీస్తే ఏమవుతుంది? కొన్ని ఇవ్వగలిగితే బట్టలు తీసేయచ్చు, వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు, ఫుడ్ ఇవ్వచ్చు. వాళ్ళకి ఏదైనా వాళ్ళ చిన్న గుడిసె వేసుకుంటారు శ్మశానంలో, దానికి ఏదైనా పైకప్పు కూడా వేసేయచ్చు, చేయొచ్చు. కర్మకార్యాలు చేసే వాళ్ళకి సహాయం చేయడు. ఇవన్నీ చేసే ఏలినాటి శని అసలు ఉండదు, అదే వరంగా మారిపోతుంది. కాబట్టి ఏలినాటి శని నియంత్రించుకుందని పరిహారాలు చేసుకుంటే చాలు. వీళ్ళు మీదంతా సూపర్గా ఉంది. ఈ ఫిబ్రవరి మాసం వీళ్ళకు ఒక గోల్డెన్ మంత్గా చెప్పొచ్చు. మీనరాశి వారికి గురుగారు మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులు కూడా 4వ ఇంట్లో గురువు ఉన్నాడు, విద్యాస్థానంలో ఉన్నాడు, విద్యార్థులు బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఈ రాశిలో ఉన్న విద్యార్థులు జన్మంలో శని ఉన్నాడు కాబట్టి ఒంట్లో భయం పెట్టుకుని చదువుతారు బాగా. మనం చెప్పకపోయినా వీళ్ళు చదివేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు క్లాస్కి 2-3 క్లవర్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, అంతా డల్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు క్లాస్కి 2-3 డల్ స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ క్లవర్ స్టూడెంట్స్ అయిపోయారు. బై బర్త్ శాటిలైట్ అనే పిల్లలు పుడుతున్నారు, ఇప్పుడు ఏదేదో చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు 95 మార్కులకి 90 మార్కులు ట్రై చేయాలి, 100 మార్కులు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఒకటి తగ్గితే కూడా టన్నులలో ఏడుస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఎలా ఉంటుంది లెక్కేసుకోండి. కాబట్టి 4వ స్థానంలో గురువు ఉంది కాబట్టి మీన రాశులు బ్రహ్మాండం చదువుతారు, బ్రహ్మాండంగా రాస్తారు. ఏదో 1-2 మార్కుల దగ్గర ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఎగ్జామ్స్ వస్తూనే ఉంటాయి, వాటిలో సాధించుకోవచ్చు. వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే బెడ్ కంఫర్ట్స్ ఉన్నాయి, మంచి భార్య దొరుకుతుంది, చక్కగా వీళ్ళు స్త్రీ శయ్యా సౌఖ్యం అనుభవిస్తారు అని నేను చెప్పాను కదా. ఇప్పుడు వివాహం అయితేనే కదా. ఏలినాటి శని ఉంది. ఏలినాటి శని ఏం చేస్తాడు? డబ్బు ఖర్చు పెట్టిస్తాడు. అంటే ఒక శుభకార్యం చేస్తే డబ్బు ఖర్చు పెట్టిస్తాడు, అప్పు అవ్వాలి, లేదు ఉండే డబ్బు అయిపోవాలి. అప్పుడు ఏలినాటి శనిలో మాకు ఈ విధంగా ఖర్చులు అయిపోయినాయి అంటాను. కాబట్టి ఏలినాటి శనిలోనే శుభకార్యాలు ఎక్కువ జరుగుతాయి, పెళ్లిళ్ళు ఎక్కువ జరుగుతాయి. ఇంతకుముందు ఒక వీడియో చెప్పాను. కాబట్టి వివాహం అవుతుంది. ప్రేమికులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసం? ప్రేమికులు బాగానే ఉంటుంది. ప్రేమికులకు ఎందుకంటే శుక్రుడు రాహు కలుస్తున్నారు. శుక్రరాహుల కలయిక మంచిది. పంచమంలో చంద్రుడు 11వ స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాలు చూస్తున్నాడు. పంచమ స్థానం అంటే ప్రేమ అని చెప్పాను. చంద్రుడు వశీకర ప్లానెట్. మరి లాభస్థానంలో రవి, కుజ, బుధులు, శుక్రుడు వీళ్ళంతా కలుస్తున్నారు. అంటే ప్రేమ ద్వారా లాభాలు ఉంటాయి. తను ఇష్టపడిన అమ్మాయి తను ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకుంటుంది, లేదా తన ఇష్టమైన అబ్బాయి తనకు దక్కుతాడు, ఇట్లాంటివన్నీ. లేదంటే పెళ్లి చూపులకు వెళ్ళి చూసిన అమ్మాయి తనకన్నా బాగా చదువుకున్న అమ్మాయి తను ఇష్టపడుతుంది. ఇవన్నీ అంటే వేగంగా జరుగుతాయి ఇవన్నీ అని అర్థం. ఏలినాటి శని ఒకటి వీళ్ళకు, దానికి కూడా మనం పరిహారాలు చెప్పి అవి కూడా ఈజీగా చేసుకోవచ్చు. గురుగారు మరి మొత్తం మీద చూసుకుంటే కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు మీనరాశిలో ఉన్న వారికి? కుటుంబ వాతావరణం ఎత్తుకుంటే మంచి జరిగిందని సంతోషము, ఉన్న డబ్బు ఖర్చు అయిపోయిందని బాధ, ఇట్లా ఉంటుంది. కుటుంబ వాతావరణం మీన రాశి వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. ద్వితీయ స్థానము మేషం పనిచేయదు అని చెప్పాను ఇంతకుముందు మీకు కూడా. కానీ ఆ స్థానాధిపతి లాభంలో వచ్చేసి పెట్టాడు కాబట్టి ఇప్పుడు సూపర్గా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యము, మంచి భోజనము, ముష్టాన్న భోజనము, ఇష్టమైనటువంటి పదార్థాలు తినడము, ఇవన్నీ బాగున్నాయి. ఎందుకంటే మళ్ళీ కుటుంబ స్థానాన్ని కుజుడు ఉచ్చస్థితి పడి చూస్తాడు. దానివల్ల ఏమవుతుంది? అది బలపడుతుంది ఆ రాశి. కాబట్టి ఇప్పుడు అన్ని విధాలా అద్భుతంగా ఉంది. గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.